మరి ఒక ఆమె ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఊరికి వచ్చిండ్రంట పని ఉండి. ఆ ఊరికి వస్తే ఆ ఊరిలో భోజనానికి ఒక ఆమె కాడిపోయారంట, ఒక ముసలమ్మ కాడికి. అమ్మ వస్తా పచ్చి చేపలు తెచ్చుకున్నారంట వాళ్ళు. పచ్చి చేపలు తెచ్చుకొని, అమ్మ ఈరోజు ఈ చేపలు వండి మేము అట్ట పొయ్యేస్తాము, పొయ్యే చెరువు చేపలు వండి భోజనం చేయమ్మా, నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు పోయిందంట. పోయినాక సరే నాయన అట్టాగే చేస్తాను అని చెప్పిందంట. చెప్పి ఇంక బాగా అన్నం వండిందంట. పచ్చి చేపలు తోమి బాగా ముక్కలు చేసి బాగా వండిందంట. వండినాక వాళ్ళు రాలేదు. తాళి ఎట్టుందో చూద్దామని అన్నీ మొక్క మాట సంగతి తినేసిందంట. ఇక లేవు అంట వాళ్ళకు. అప్పుడు గుర్తుకొచ్చిందంట, ఆయమ్మ సూత నేనే తినేసిందే, మరి వీళ్ళు వస్తే ఏం పెట్టాలా అని అటు పక్కన తోట ఉంటే ఆ తోట దగ్గరికి వెళ్ళి చెంచాల కూర, పోతే పెరుగు తోటకూర అవి తెచ్చి బాగా వండి ఉడకబెట్టి ఒక ఇంత ఎల్లిపాయ కారం చల్లి తాలింపేసి పెట్టిందంట. వాళ్ళు రాగానే కడుక్కొని నాయన తిందురు అని ఇంక వాళ్ళకి పెట్టిందంట. పెడితే వీళ్ళు తింటా, ఇదేందిరా మనం పచ్చి చేపలు తెస్తే ఈ ముసలాం ఇది పెట్టినది, మనకు ఒక్క చేప కూడా వేయలేదు, ఏంటి కనీమే అని సరేలే అని చెప్పి తింటా అమ్మమ్మ పెద్దామే మేము చేపలు తెచ్చినాం కదా, ఒక్క మొక్క కూడా వేయలేదు, ఏం చేసినావమ్మా అన్నట. ఓహో అట్టనయ్యా, అయ్యి ఉడికి చెడుడికి చెంచలాగా అయిపోయిందయ్యా, ఏం పెట్టేని అది అట్ట అయిపోయినాయి అయ్యే చేపలు అని చెప్పిందట. అది అమ్మ ఇది బాగా కొట్టింది మనకు మస్క, సరేలేమ్మని వాళ్ళు అది తిని ఇంకా పొద్దుగా నైట్గా అక్కడే పండుకొని ఉదయాన్నే లేచి బాగా ఇంత కొంచెం చెంబులు ఉన్నాయంట, చెంబులు వాళ్ళ ఇంట్లో, అవి తీసుకొని డబ్బాకు పోయారట. డబ్బాకు పోతే వాళ్ళు అక్కడ కూర్చొని ఇంక వాళ్ళు ఏం చేశారు, వస్తా ఆడ కొమ్మరాళ్ళు ఇల్లు ఉంటే ఆడొక ముంత తీసుకొని ఆ చెంబును అక్కడ దాచిపెట్టుకొని ఆ ముంత తీసుకొని ఇంటికి వచ్చారంట. వచ్చినాక ఏంది వీళ్ళు తల్లి అంతంతలా చెంబులు ఎత్తుకొని పోయి మట్టి ముంత తీసుకొస్తున్నారు ఏంది వీళ్ళు అని అనుకొని, సరేలేని ఏందయ్యా పాత చెంబు ఎత్తపోతే రే చెంబులు వేయి, ఏంది ముంతలు తెస్తున్నారన్నట. ఓహో కాదు పెద్దమ్మ, ఆడ ఆ సూర్యుడు పొడిచెత్తుండు కదా, రశ్మికి ఆ సూర్యుడు ఎండకు తగిలి కరిగి మట్టి ముంత అయిపోయినాది నీ చెంబు అని చెప్పారంట. ఓరే నాకే కొట్టిండ్రే అని అప్పుడు ఓహో శాస్తి తగిలింది అని అప్పుడు పూసుకొని ఉందంట. అట్టా బాయ్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.